ఇటీవల కాలంలో వరుస నోటిఫికేషన్లతో ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ సంస్థలు నిరుద్యోగులకు శుభవార్తలు చెబుతున్నాయి. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9124 జూనియర్ అసోసియేట్ పోస్టులు భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మరి ఈ ఉద్యోగాలకు ఉండాల్సిన అర్హతలేంటి? ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి? ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుంది? తదితర ముఖ్యమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో కొలువు సాధించడం అంత ఆషామాషీ కాదు. అందులోనూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కొంచెం కష్టమని చెప్పాలి. అయితే దానికి తగ్గ కృషి చేస్తేనే ఉద్యోగం సాధించే అవకాశాలుంటాయి. ఎంతో పోటీ ఉండే ఈ రంగంలో దృఢ సంకల్పంతో పాటు కష్టపడే తత్వం ఉంటేనే ఈ జాబ్ సాధించవచ్చు. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ ఎత్తున జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టుకు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్లోని అన్ని వివరాలు 1-2 సార్లు జాగ్రత్తగా చదవాలి. దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అయితే అన్ని దశలు పూర్తి చేసుకుని జాబ్కు ఎంపికైతే 31/12/2026 లోపు డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ సమర్పించాలి. ఇక వయసు వివరాలు చూస్తే 1/4/2026 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు వయో సడలింపులు వర్తిస్తాయి. అలాగే అభ్యర్థులు ఏ రాష్ట్రానికి దరఖాస్తు చేస్తే అక్కడి స్థానిక భాషపై పట్టు తప్పనిసరి. ఒక అభ్యర్థి ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పోస్టుల సంఖ్య విషయానికొస్తే దేశవ్యాప్తంగా మొత్తం 9124 ఖాళీలున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి ఎలాంటి పోస్టులు కేటాయించలేదు. తెలంగాణలో మాత్రం 260 ఖాళీలున్నాయి. ఇక దరఖాస్తు ఫీజు గురించి మాట్లాడుకుంటే ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 750 రూపాయలుండగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వారికి ఎలాంటి ఫీజు లేదు. ఇకపోతే ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. మొదట నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే మెయిన్స్ రాసేందుకు అర్హులవుతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కు కోత విధిస్తారు. ఆ తర్వాత స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అన్ని దశలు విజయవంతంగా పూర్తి చేసుకుని ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనాలే అందిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెలకు 24,050 రూపాయల నుంచి 64,480 వరకు ఉంటుంది. మెట్రో నగరాల్లో డిఏ, ఇతర అలవెన్సులతో కలిపి ప్రారంభ వేతనమే నెలకు 46,000 వరకు అందుతుంది. ఇక దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దామా? అభ్యర్థులు ముందుగా https://sbi.bank.in వెబ్సైట్ ని సందర్శించి నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు చదవండి. ఆ తర్వాత క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి పేరు, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఫోన్కొచ్చిన పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిజిటల్ సంతకం, ఎడమ చేతి బొటనవేలి ముద్రతో పాటు చేతితో రాసిన డిక్లరేషన్ కాపీని నిర్దేశించిన సైజులో అప్లోడ్ చేయాలి. విద్యార్హతలు, చిరునామా, దరఖాస్తు చేయాలనుకుంటున్న రాష్ట్రం తదితర వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. అనంతరం ఆన్లైన్లో ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ని ప్రింట్ తీసుకోండి. ఇక ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుంటే సిలబస్పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. స్పష్టమైన స్టడీ ప్లాన్ తయారు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏ విభాగంలో ఏ టాపిక్స్ చదవాలో ముందుగానే నిర్ణయించుకుని వాటిని క్రమంగా పూర్తి చేయండి. అలాగే వీక్లీ టైం టేబుల్ కూడా సిద్ధం చేసుకోండి. ఏ టాపిక్లో వెనుకబడ్డారో దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించి పట్టు సాధించండి. గతంలో నిర్వహించిన ప్రశ్నాపత్రాలను రివైజ్ చేయండి. దానివల్ల ప్రశ్నల తీరు తెలుస్తుంది. వారానికి 2 మోడల్ పేపర్స్ రాయడం వల్ల ఏ విభాగం ఎంత టైంలో పూర్తి చేయాలో అవగాహన వస్తుంది. అంతేకాదు ఎక్కడ వెనుకబడ్డారో తెలుస్తుంది. దీంతో పాటు ప్రతిరోజు మాక్ టెస్టులు రాయండి. ఇవి ఫైనల్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించడానికి ఎంతో ఉపయోగపడతాయి.
పరీక్ష రాసేటప్పుడు ముఖ్యంగా స్పీడ్ అండ్ యాక్యురసీపై శ్రద్ధ వహించాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి తెలిసిన ప్రశ్నలకే మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాత మిగతా ప్రశ్నలకు ఆలోచించి సమాధానమిస్తే ఫలితం ఉంటుంది. చాలామంది ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్లకు ప్రాధాన్యమిచ్చి జనరల్ అవేర్నెస్పై ఎక్కువగా దృష్టి పెట్టరు. అయితే మెయిన్స్లో ఇందులోని మార్కులు కీలకమే. కాబట్టి మొదటి నుంచి ఆయా అంశాలపై సన్నద్ధమవ్వాలి. ప్రతిరోజు న్యూస్ పేపర్లు చదువుతూ ముఖ్యమైన అంశాలను నోట్స్ రాసుకోండి. ప్రతి వారం రివిజన్ చేస్తే పరీక్షా సమయానికి మెరుగుపడే అవకాశాలుంటాయి. పరీక్షకు సమయం ఉంది కదా అనే భావంతో ప్రిపరేషన్ను నిదానంగా మొదలు పెడతారు కొందరు. అలా చేయడం ద్వారా చివర్లో సమయం సరిపోక సన్నద్ధతను మధ్యలోనే ముగిస్తారు. ఒక క్రమ పద్ధతిలో చదివితే కొలువు సాధించడం సులువే. కాబట్టి ఇప్పట్నుంచే ప్రిపరేషన్ని మొదలుపెట్టి ఉద్యోగ సాధనకు ప్రయత్నించండి.